नबील इकबाल KBR न्यूज में आपका खैर मकदम करता हूं। आइए नजर डालते हैं आज की अहम खबर पर। शहर के धरना चौक पर पुट्टी श्री रामलू तेलुगु यूनिवर्सिटी के नाम की तब्दीली पर आर्या वेश्या तंजीम की जानिब से धरना। रियासती हुकूमत की मनमानी नहीं चलेगी, आर्या वेश्या यूथ एसोसिएशन सदर प्रभाकर गुप्ता का बयान। हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद शारिफ की रिपोर्ट के मुताबिक शहर के धरना चौक पर आर्या वेश्या तंजीम की जानिब से रियासती हुकूमत के खिलाफ रैली निकालते हुए धरना मुनज़्ज़म किया गया। धरने का मकसद ये था कि मौजूदा हुकूमत की जानिब से पुट्टी श्री रामलू के नाम से मौसूम एक तेलुगु यूनिवर्सिटी मौजूद है। इस यूनिवर्सिटी को पुट्टी श्री रामलू यूनिवर्सिटी के बजाय दूसरा नाम देने की बात की गई, जिस पर आज शहर में धरना चौक पर आर्या वेश्या तंजीम के सदर श्री प्रभाकर गुप्ता की सदारत में एक रैली निकालते हुए धरना दिया गया और पुतला नजर आतिश किया गया। इस मौके पर मीडिया से बात करते हुए बताया कि यूनिवर्सिटी के नाम की तब्दीली नहीं की जाएगी। यूनिवर्सिटी के नाम के साथ छेड़छाड़ को हरगिज भी बर्दाश्त नहीं किया जाएगा। इस धरना प्रोग्राम में प्रभाकर गुप्ता के अलावा वेणु गुप्ता, राजेंद्र गुप्ता, भास्कर गुप्ता के अलावा दिगर कई अरकान मौजूद थे। आइए देखते हैं हमारे नुमाइंदा रिपोर्टर मोहम्मद शारिफ के साथ ये रिपोर्ट। పొట్టి శ్రీరాములు గారు మా ఆర్య వైశ్యుల యొక్క ఆరాధ్య నేత. ఆయన 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే అప్పుడు మద్రాసులో ఉన్నటువంటి మన ఏపీ తెలంగాణ కలిసి ఉన్నటువంటి మద్రాసులో 58 రోజుల తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఘంటసాల గారు పాట పాడుతూ, చనిపోయిన గారు ఎవరు రాలేదు ఆయన దగ్గరికి, ఘంటసాల గారు పాట పాడుతూ అక్కడ టంగుటూరి ప్రకాశం గారు ఆ శవాన్ని బండి మీద ఎక్కించుకొని తీసుకెళ్తూ 10 మందికి ఇలాంటి న్యూస్ జరిగిందని చెప్పినప్పుడు 10 మంది కాస్త 100 మంది, 100 మంది కాస్త 1000 మంది, 1,00,000 మంది జమై తర్వాత పార్లమెంట్లో ఇమీడియట్గా బిల్ పాస్ అయ్యి మనకు ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ దేవుడని ఎలాగైతే నమ్ముతున్నామో అప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి మన పొట్టి శ్రీరాములు గారు, మన వైశ్య ఆరాధ్య నేత మన పొట్టి శ్రీరాములు గారు. ఆయన లేనిది ఈరోజు తెలంగాణ ఎక్కడి నుంచి వచ్చింది మనకి. కాబట్టి ఆయనను స్మరించుకుంటూ మనం ఏదైతే తెలుగు విశ్వవిద్యాలయానికి పేరు పెట్టామో ఆ పేరు పెట్టడం అనేది ఈరోజు వేరే పేరు పెడతాము అంటే వేరే పేరు పెట్టండి, ఇంకొక యూనివర్సిటీ పెట్టండి, అక్కడ పెట్టుకోండి. అంతేగాని ఉన్న యూనివర్సిటీ పేరు చేయడం అనేది ఆయనని అవమానించినట్లే. ఆయనని అవమానించడం అంటే మా వైశ్య జాతిని అవమానించినట్లే. కాబట్టి దీన్ని మేము ఎవ్వరము కూడా ఒప్పుకోము, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మా అర్బన్ ఎమ్మెల్యే గారు కూడా ఒక వైశ్యుడు, తను కూడా దీన్ని తీవ్రంగా ఖండించి నిన్న అసెంబ్లీలో డైరెక్ట్గా చెప్పడం జరిగింది స్పీకర్ గారికి, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి. అయినా మీరు నిర్ణయం పేరును మన నిన్న అసెంబ్లీలో మార్పు చేస్తూ మాకు అధికారం ఉంది కదా అని చెప్పేసి జీవోను ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరిగినది. రాబోయే కాలంలో మరి ఎవరెవరు తెలంగాణలో ఉన్నటువంటి అన్య వాళ్ళ పేర్లందరినీ కూడా తీసేస్తారా? ఆ గుద్దల దమ్ము మీకుందా? ఏ పేర్లు మీకు తీసేయాలనుకుంటూ ముందు డిసైడ్ అయ్యి వాళ్ళందరూ గుద్ద మీ తన్నే లోపల డిసైడ్ చేసి ముంగడికి రాని. ఉస్మానియా యూనివర్సిటీ పేరు చేంజ్ చేస్తారా? ఇంకేం పేరు చేంజ్ చేస్తారు? రెడ్డిల పేర్లు ఎన్నిగనం పెట్టుకుంటారు. ఆ తెలంగాణలో మన ఆంధ్ర మద్రాస్ అప్పుడు కొట్లాడైనప్పుడు ఆంధ్రాను వేరుగా తీసుకొచ్చినటువంటి అందరికీ తెలుగు రాష్ట్రాలు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నందరి మీద 56 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి చనిపోయినటువంటి వాడు పొట్టి శ్రీరాములు గారు. అంటే కోమటోలు అంటే అంత చులకన, కోమటోళ్ళ ఓట్లు అవసరం లేదు, వచ్చి కాలు పట్టుకుంటారు, వాళ్ళు పైసలు అయితే అవసరం కానీ వాళ్ళ ఓట్లు అవసరం లేదా? వాళ్ళు అలక ఉన్నారని చెప్పి పేర్లు చేంజ్ చేస్తారు. మీ గుద్దల దమ్ముంటే కొత్త యూనివర్సిటీలు పేర్లు పెట్టుకుని కొత్త ఫ్లైఓవర్ తయారు చేయని, వాటికి మీ పేర్లు పెట్టుకొని ఈ గుద్దల దమ్ములేని పనులు చేసి ఉన్న కుర్చీని పక్క జరిపి వేరే వాళ్ళని కూర్చొని పెడతాము. సురవరం రెడ్డి గారు చాలా మన తెలంగాణకు కానీ ఎంతో ఉపయోగం చేసిండు వాస్తవం. కానీ కొత్త వాటికి పేరు పెట్టుడు, కొత్త యూనివర్సిటీ తీసుకురండి, కొత్తగా చేయూతనిచ్చే కార్యక్రమాలు తీసుకొచ్చి వారికి పేరు పెట్టుడు. ఉన్న పేర్లను ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ పేరు కానీ అక్కడ అమెరికాలో పేరు పెట్టుకున్నారు. ఇక భగత్ సింగ్ గారి పేర్లు వేరే రాష్ట్రాలకు పేర్లు పెట్టుకున్నాం. మరి వాళ్ళందరికీ కూడా తీసేస్తారు, వాళ్ళు ఉనికి లేదని చెప్పేసి. ఎంత బుద్ధి తక్కువ పని ఇది. మన ఉన్న ఏకైక మన ఆంధ్ర రాష్ట్రం కోసం ఈ తెలంగాణ ఏర్పడిందంటే ముందుగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది, ఆ తర్వాత తెలంగాణ ఏర్పడింది. అట్లాంటి సాధించిన వాళ్ళందరి పేర్లు చేంజ్ చేస్తారా మీరు? తెలంగాణలో ఉన్న వేరే వాళ్ళందరినీ కూడా చేంజ్ చేస్తారా? ఆ దమ్ముంటే చెప్పురి మరి. ఆర్య వైశ్యుల తరఫున రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు చేంజ్ చేస్తున్నందుకు నిరసనగా ఇందూర్, నిజామాబాద్
ఆర్యవైశ్యుల తరఫున దిష్టిబొమ్మ రేవంత్ రెడ్డి దగ్ధం చేయడం జరిగింది. ఇప్పటికన్నా ఆర్యవైశ్యుల ఓట్లు అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికన్నా మీరు గమనించి పేరుని విరమించుకోవాలని కోరుతూ ఇప్పుడు దిష్టిబొమ్మ దగ్ధం చేశాము. తర్వాత ఇంకో ముందు కూడా ఇంకా వేరే వేరే కార్యక్రమాలు ఉంటాయని గమనించుకోవాలని కోరుతూ వాసవి మాతాకి జై.